ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన అభ్యర్థి బత్తిన రాము ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు కూడా జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు ప్రచారంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు పాల్గొన్నారు. ర్యాలీలో గబ్బర్ సింగ్ టీం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలందరూ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని గబ్బర్ సింగ్ టీం సభ్యులు అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు బత్తిన రాము. పక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రచార యాత్రలో భాగంగా మేము డివిజన్కి తిరుగుతున్నాం. ఈరోజు కృష్ణలంకలోని 22వ డివిజన్లో తిరుగుతున్నాము. ఇక్కడ మహిళలు, వృద్ధులు, అలాగే యువకులు, ఉత్సాహవంతులు, అలాగే మన జన సైనికులు అందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో ఉన్నారు. మాకు మంచి పరిపాలన కావాలి, పారదర్శకమైన పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. అవినీతిమయమైనటువంటి ఈ టీడీపీ పరిపాలన కానివ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలవెన్స్లన్నీ కూడా పొందుతూ ప్రజా సమస్యలని పక్కదోవ పట్టించేసి ఆయన రోడ్లంపై తిరుగుతూ ప్రజలందరినీ వదిలేశారు రోడ్ల మీదే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మాకు మంచి వ్యక్తి కావాలి, మంచి మనిషి ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి కావాలి, మనుషులా ప్రేమించే వ్యక్తి కావాలి. అంబేద్కర్ ఆశయాలు, బాబు జగజ్జీవన్ ఆలోచనలు అన్నీ కూడా కలగలిపినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో ఉన్నారు. రేపు రాబోయే ఏప్రిల్ 11 జరగబోయే ఎలక్షన్లో మన గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మిమ్మల్ని అఖండ విజయంతో గెలుపొందిస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీ మరియు మిత్రపక్షాలైనటువంటి సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ నా మీద పెట్టిన బాధ్యతని బత్తిన రాము గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించడానికి మా సాయశక్తుల కష్టపడతాం. ఎందుకంటే ప్రతి జన సైనికుడు కూడా ఎంత ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా వస్తున్నారంటే మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎంత ఉత్సాహంగా తిరుగుతున్నారంటే గెలుపు కావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ప్రతి సామాన్యుల్లో కూడా ఉండటం చాలా ఆనందం. ఇప్పుడున్న ప్రభుత్వం. Please subscribe New Waves